హాయ్ ఫ్రెండ్స్, హరి ఎలక్ట్రికల్ స్టూడియోకి స్వాగతం సుస్వాగతం. ఫస్ట్ ఎపిసోడ్ చాలా సక్సెస్ సాధించింది. దాని తర్వాత మల్టీ స్టార్ ముగ్గురిని మన స్టూడియోకి ఆహ్వానించడం జరిగింది. వాళ్ళ అభిప్రాయం ఏమిటని కనుక్కుందాము. హాయ్ మామ. హరీష్, మరోసారి స్టూడియోకి రావడానికి చాలా ఆనందంగా ఉంది. మీరు ఆ తర్వాత మరి మీ శిష్యులు కూడా వచ్చారు కదా, వాళ్ళు ఒకసారి పరిచయం చేయము. ఓకే, మా శిష్యుడు చంటి హనుమంత్ అనేసి చాలా దూరం నుంచి వచ్చారు. వీళ్ళ అభిప్రాయం ఎలా ఉందో తెలుసుకుందాం. చంటి, ఎలా ఉన్నారు? ఫ్యామిలీ ఎలా జరుగుతుంది? ఏం వర్క్ చేస్తున్నారు ఇన్ని రోజులు? మీరు ఇన్ని రోజుల తర్వాత మా స్టూడియోకి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఒక్కసారిగా మీరు మాట్లాడుతుందిగా వెల్కమ్ టు హరి ఎలక్ట్రికల్ స్టూడియో. ఇన్ని రోజులంతా ఊర్లో ఉన్నాం. ఇప్పుడు హరి ఏదో వర్క్ అర్జెంట్ ఉంది రావాలా అని కాల్ చేసినాడు. సరేలేని నా పని అని వదులుకొని ఇతకు రావడం జరిగింది. అది వేరే. ఇంకోటి మేస్త్రి వేరే, మా మేస్త్రి వేరే బెంగళూరు నుంచి వచ్చినాడు. మేస్త్రిని కూడా చూద్దామని ఆశతో వీడికి రావడం జరిగింది. నేను ఇట్లా అలా కష్టం ఉందని చెప్పి వెనకాడకుండా ఫ్యామిలీ వదిలేసి కూడా ఇంత దూరం వచ్చాను. చాలా చాలా థ్యాంక్ యూ చెప్పి. ఇలాగే మన కొనసాగాలని కోరుకుంటున్నాను. మరి ఇంకేంటంటే మీ గురువుతో ఒక రెండు విషయాలు మాట్లాడితే నాకు ఆనందం ఉంటుంది. చెప్పండి. అడగాల మిస్త్రీ ఎలా ఉన్నారు? బెంగళూరు లైఫ్ ఎలా ఉంది? పర్వాలేదు, మీరు వచ్చేసినంత వరకు కొంచెం కష్టంగా ఉంది. ఉన్నప్పుడే కొంచెం బాగుంటుంది. తర్వాత మీరు ఎప్పుడు వస్తారని ఎదురు చూస్తున్నాం. ఇద్దాం, ఇంకా టైం ఇంకో 5 years బ్యాక్ తర్వాత మీరు వస్తారో లేదో రాకపోయినా పర్వాలేదు, మీరు బాగుంటే చాలు అంతే. తర్వాత మన స్పెషల్ ఇంపార్టెంట్ మహేష్ గారు ఇక్కడ ఉన్నారు. వాళ్ళు మనం పరిచయం చేయండి మన స్టూడియోకి. మా స్టూడియోకి మా అన్నగారు జరిగింది. మన అభిప్రాయం కూడా తెలుసుకున్నాం. మా తమ్ముడు ఇక్కడ ఎలక్ట్రికల్ ఒక ప్రాజెక్టు కోసం మాకు ఫోన్ చేసినాడు. 10 days బ్యాకే అది రాకముందే మాతో ఎట్లా చేయాలి ఏమని డిస్కషన్ చేశారు. తర్వాత మేము మా మేస్త్రి కలిసి ఎట్లా ప్లానింగ్ చేయాలి ఏమి ఎట్లా డిస్కషన్ చేసిన తర్వాత ఇక్కడికి పని స్టార్ట్ చేసినారు. ఇక్కడ పని కొంచెం హార్డ్ వర్క్ ఉందని చెప్పినారు. లీవ్ అయింది కాబట్టి మా మేస్త్రి వచ్చి 3 days ముందుగానే వచ్చినారు. ఇక్కడ వైరింగ్ మెయిన్స్ అంతా లాగైన తర్వాత నేను 2 days ఏదో వర్క్ ఉన్న వల్ల లేట్గా వచ్చినాను. ఇప్పుడు వచ్చిన తర్వాత వైరింగ్ అంతా కంప్లీట్ చేసేసాము. ఇప్పుడు దాంతోపాటు మాకు 2-3 సపోర్ట్ కూడా ఉండాలనేసి ఇంకా చంటి మా కజిన్ మా బ్రదర్ ఊరి నుంచి కూడా రావడం జరిగింది. ఇంకా 2 days ముందుగానే వాళ్ళకి ప్రాజెక్ట్ క్లోజ్ చేయాలనే ఉద్దేశంతో చంటి కూడా 2 రోజులు వర్క్ కోసం మేము కూర్చుంటే వెళ్ళి వచ్చినారు. వాళ్ళకి చాలా థ్యాంక్స్. అంటే మా మేస్త్రి కూడా చాలా తొందరగా వర్క్ కంప్లీట్ చేయాలనేసి హెవీగా ఉన్నా కూడా హెవీగా పని చేయాలని ఉద్దేశంతో మా మేస్త్రి కూడా రమ్మని ఇంకా 2 అబ్బాయిలు కూడా రమ్మని వర్క్ స్టార్ట్ చేసాము. అంతా సాఫీగా వర్క్ జరుగుతుంది. ఇప్పుడు మేస్త్రి కొన్ని ఏమన్నా అడిగితే మేము ఏమన్నా చెప్పగలం. ధన్యవాదాలు. ఒక మంచి వార్తలు వినాలనుకుంటున్నాము. మేము మాతో పాటు కూడా మా ఇమాలు కూడా వెయిట్ చేస్తున్నారు. మాట్లాడండి మేస్త్రి. హాయ్ ఫ్రెండ్స్, హరీష్ స్టూడియోకి స్వాగతం. ఈరోజు మన చెప్పాలంటే మా రిలేటివ్, మా శిష్యువులు అందరూ వీళ్ళే మన దగ్గర పని చేసుకొని ఈరోజు కొంచెం బాగున్నారు. నేను పిలవగానే ఎప్పుడున్నా ఎలా పిలిచినా కూడా వచ్చేస్తారు. పిలుస్తానే రావడానికి చాలా సంతోషంగా ఉంది. నేనేం చెప్తే అది చేస్తారు, దానికి ఇంకా హ్యాపీగా ఉంది. వీళ్ళు స్టూడియోకి వచ్చినందుకు కూడా చాలా సంతోషంగా ఉంది. హరీష్, మీరు ఇంకా లాస్ట్ పీస్ ముగించాలనుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. హరీష్ స్టూడియోకి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. మీ కృతజ్ఞత ఎప్పుడు మర్చిపోను. థ్యాంక్ యూ సో మచ్.